ఆవిడ యేసు ప్రభుని నమ్ముకుందండి. ఆవిడ చేసిన తప్పేంటి? తప్పే. మనుషుల దృష్టిలో, లోకం దృష్టిలో, అపవాది దృష్టిలో, అపవాది సంబంధమైన వ్యక్తుల దృష్టిలో అది తప్పే. ఏం చేసిందంటే ప్రభు నమ్మిన దగ్గర నుండి దేవుని కోసం బ్రతుకుతుంది, దేవుని గురించే చెప్తుంది, దేవుని గురించే మాట్లాడుతుంది. అది నచ్చక ఆ రోజుల్లో ఉన్న పోలీసులు, ఆ రోజుల్లో ఉన్న అధికారులు ఆ అమ్మాయిని జైల్లో పెట్టేశారు. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. చిత్రహింసలో, ఎంత చిత్రహింసలు అంటే భయంకరమైన చిత్రహింసలు. కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు, మాటలు అంటున్నారు. ఇదిగో యేసు ప్రభువారు దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదని దూషించి ఉమ్మేసి వెళ్ళిపో అని చెప్పారట. చావనైనా చస్తాను కానీ ఆ మాట అయితే చెప్పను. నా దేవుడు నిజమైన దేవుడు. ఆయన నేను పిలిస్తే మౌనంగా ఉండేవాడు కాదు. నేను పిలిచాను అనుకో, కుమారి నేను ఉన్నాను అంటాడు. హల్లెలూయా. చిత్రహింసలు పెడుతున్నారండి. అయితే జైల్లో తీసుకొచ్చి ఆ రోజుల్లో ఉన్న అక్కడున్న అధికారులు ఏం చేసేవాళ్ళు అంటే ఒంటరిగా అమ్మాయిలు దొరికితే పాడు చేసేసి వాళ్ళ తాకిడికి తట్టుకోలేక చచ్చిపోతారు ఆటోమేటిక్గా. పైగా క్రైస్తవులు అంటే పరిశుద్ధంగా తను కాపాడుకుంటారని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క పరిశుద్ధతని చెడగొట్టడానికి, లేకపోతే వాళ్ళకున్న ఆ యొక్క కన్యత్వాన్ని పోగొట్టడానికి ఆ రోజుల్లో ఉన్న అనేకులు అధికారులు ఎంతగా ముందుకు వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని చిత్రహింసలు కొట్టి ఎప్పుడైతే నిద్రపోద్దో వెంటనే అక్కడ ఉన్న కాపలాదారులుగా ఉన్న అధికారులు ఆ అమ్మాయిని పాడు చేసి ఇది చేయాలని చూస్తుంటారు. కానీ ఆ అమ్మాయి కూర్చొని ఆ జైల్లో కూర్చొని ఆ అమ్మాయి జైల్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రార్థనే నిద్ర వస్తుంటుందండి. నిద్ర వస్తూ ఉంటే పళ్ళు కొరుక్కుంటుంటుంది. పదే పళ్ళు గొరికి ఆ పళ్ళు కొరకటం వల్ల ఉదయం వరకు ఆ అధికారులు చూస్తూనే ఉంటారు, అవకాశం దొరికిద్దేమో అని. ఉదయం వరకు పళ్ళు కొరికి నిద్ర రాకుండా చేసుకుందామని ఉదయం కల్లా ఆవిడ ఫేసు, ఆవిడ మూతి ఇంతలా అయ్యేదట. ఎందుకమ్మా ఇంత శ్రమ అంటే, నా దేహం దేవుని వశం అవ్వాలి, ఈ దేహం దేవుని గణపరచాలి. హల్లెలూయా. ఇది దేవుని గణపరచాలి. నా ద్వారా దేవుడే హెచ్చించబడాలి. నా దేహమందు దేవుని గణపరచాలి. ఎప్పుడైతే యేసు రక్తం ద్వారా నా శరీరము, నా ఆత్మ, నా జీవితం కడగబడిందో ఇది ఒకరి వశము అవ్వడానికి వీల్లేదు. నా దేవునికే ఇది సొంతం అని ఇక దేవుని మీద ఆధారపడిందండి. హల్లెలూయా. ఎందుకనంటే ఆవిడలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆమెను పరిశుద్ధంగా నడిపిస్తున్నాడండి. ఈరోజు నేను అడుగుతున్నాను, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు నేను అంటాను నా భార్య లేకపోతే మీ భర్త అంతే ఆమెను అనుకోలేదు. ఏంటండి తోటి అయ్యగారు అంటే ఇక్కడ అయ్యగారు కాదు, మన ఊరు అయ్యగారు. మేము ప్రార్థనకి వెళ్ళాం. పాపం స్లో మాట తడబడిపోయింది. వాక్యం చెప్పడం బలంగా చెప్పుకుంటే టైంలో ఏమన్నాడంటే, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు నా భార్య తప్ప ఏంటంట, నా భార్య తప్ప ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నా భార్యలే. ఏంటంట, నా భార్య తప్ప మన సహోదరులు ఒక ఆయన రే అని అన్నాడు. ఏంటంటే అయ్యో కాదండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు, నా భార్య తప్ప. నా భార్య నాకు భార్య, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. కానీ ఇది ఏమైపోయింది, మొత్తం నా భార్యలు అన్నాడు, నా భార్య తప్ప. ఇక ఆవిడ అక్కడే ఉంది. ఇక ఆవిడేం చేస్తుంది, నవ్వింది. నవ్వడం తప్ప ఏం చేస్తారు ఆడవాళ్ళు. హల్లెలూయా. అంతేనా? సీరియస్ పెట్టుకుని కారం వేస్తారా? సరే, ఏది ఏమైనా ఈ అమ్మాయి ఇంకా చిత్రహింసలు పెడుతూనే ఉన్నారండి.
అయినా కానీ ఒప్పుకోవట్లేదు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బాగా కాలుతా ఉన్న ఇనప కుర్చీని, బాగా కాలిపోయి ఎర్రగా దగదగలాడుతున్న ఇనప కుర్చీ మీద తీసుకెళ్ళి కూర్చోబెడతారండి. బట్టలు లేకుండా తీసుకెళ్ళి కూర్చోబెడితే ఎక్కడెక్కడికే ఊడిపోద్ది, శరీరం ఊడిపోద్ది. సాగు బతుకులో ఉన్నప్పుడు చిన్న మాట అడిగారు, ఇకనైనా ఆ అమ్మాయి అంది, ఇకనైనా నా దేవుడు యేసయ్యా, ఇకనైనా నా దేవుడినే గనపరుస్తాను. హల్లెలూయ. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నా దేవుడు తప్ప ఇంకోదాన్ని చూడలేదు. మీరు చెప్పేది ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడండి. హల్లెలూయ. మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనతో ప్రార్థన చేపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని మనం పక్కన పెట్టేస్తున్నామండి. ఇందాక అడవిలోకి వెళ్తే నాకు అదే గుర్తొచ్చింది. అయ్యో, పరిశుద్ధాత్ముడు నాలో ప్రతి క్షణం ఉంటున్నాడే, ప్రతి క్షణం నన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడే. నేను పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వకపోతే ఎలా? నేను దేవుడితో సహవాసం కలిగి ఉన్నా, దేవుడితో ఆత్మ నడిపింపు కలిగి ఉన్నా, ఇంకెవరి గురించి నాకెందుకండి? నన్ను ఎన్నో మంది ఎంతో ఏది పడితే అది ఇప్పటికి కూడా అంటానే ఉంటారు. నేనేమనుకుంటానంటే నా స్థాయిని పెంచడానికి ఇవన్నీ. హల్లెలూయా. ఈ స్థాయి పెంచడానికి నేను అంటున్నా, నీ జీవితంలో కలిగే ప్రతి ఒక్కటి నీ స్థాయిని పెంచడానికే. హల్లెలూయా. స్థాయి పెరగడానికి. నేనేమంటున్నానంటే అటువలే మన బలహీనతను చూసి, మన యొక్క ఇబ్బందిని చూసి, మన యొక్క అనారోగ్యాన్ని చూసి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మొర్ర పెడుతున్నాడు. నేను అంటున్నానండి, ఒక్క బ్లాండీనా, ఆవిడ పేరేంటండి, మెర్సీ బ్లాండీనా అనండి. ఈ అమ్మాయి ఒక్కదాని వల్ల దేవుని కోసం నిలబడితే ఆ రోజుల్లో ఆ అమ్మాయి ఒక్కదాని వల్ల అనేక వేల మంది దేవుని కోసం నిలబడ్డారండి. కొట్టండి గట్టిగా ఒకసారి, కొద్ది గట్టిగా కొట్టండి అండి. చీమలు దోమల మధ్యలోకి వచ్చిన సావయి. మీకు విషయం తెలుసా, డాక్టర్ గారు చెప్పారు, మీకు గుండె జబ్బులు లేకపోతే హార్ట్ అటాకులు లేకపోతే బీపీ షుగర్లో ఇవి రాకుండా ఉండాలంటే వారానికి ఒక 20-100 సార్లు లేదా ఒక 50 సార్లు చప్పట్లు గట్టిగా కొట్టాలట. అప్పుడు రక్తం స్పీడ్కి వెళ్ళి గుండెనే ఎలక్ట్ చేసిద్దట. కొద్దిగా కొట్టుకో, కొద్ది రోజులు ఆడు అంటదట. చప్పట్లు కొట్టేటప్పుడు దెయ్యం మీ ముందున్నట్టు కొట్టాల, అప్పుడు వాడు చచ్చిపోతాడయ్యా. అపవాది వాడు వచ్చి జోలపాట పడినట్టు ఉండకూడదండి. ఒక్క బ్లాండిన అనేకులు రక్షించిందండి. చావులో మనం ఏంటంటే చనిపోకముందు రక్షిస్తారు, పాయింట్, చనిపోకముందు రక్షిస్తారు. కానీ ఆ అమ్మాయి చచ్చిపోయి రక్షించిందండి, రక్షించింది. మన చావు అనేకులు రక్షించాలి. ఆమేన్. ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయారు కదా, ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత నలుదిక్కులు ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఓపెన్ చేసి పలానా భారతదేశంలో పలానా ప్రవీణ్ గారు అని ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఎన్నో శ్వాసవీటి కార్యాలే కానీ లేకపోతే దేవుని కోసం నిలబడటమే కానీ డిబేట్లు కానీ ఇవన్నీ చేశాడని విని నలుదిక్కులకు సువార్త ప్రకటించబడుతుందండి. హల్లెలూయా. ఒకని చావు విస్తరణ చేస్తుంది సువార్తని. ఇది మన స్థాయి అండి, ఇది మన స్థాయి. పరిశుద్ధాత్ముని మనం దుఃఖ పెట్టక ప్రార్థనాపూర్వకంగా దేవుళ్ళు నిలబడితే, నేనేమంటున్నానంటే ఆయన గద్దింపును విన్నప్పుడు ఆ గద్దింపుకు లోబడితే ఏమన్నాడంటే, నా గద్దింపు లోబడ్డారనుకో నా ఆత్మను మీకు ఇస్తా, నేను నడిపిస్తా. కానీ వినకపోయారా, మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. సామెతలో 1వ అధ్యాయం 23 నుండి 24, 25, 26లో ఉంది. నా గద్దింపు అనకపోతే నేను ఎన్నో, మీరు పిలిచినప్పుడు పలకను. మీరున్నారు, మీరు పదే పిలుస్తున్నారు, కీర్తి అని పిలుస్తున్నా, ఎట్టే చూస్తుంది. ఈసారి ఏంటి బాబా పిలిచినాడు, నేను పలకట్లా. ఇప్పుడు కాసేపు అయ్యాక నన్ను అడుగుతుంది, ఏంటి అని అడుగుతుంది, చెప్పను. ఇవి అట్లా ఉంది ఇక్కడ. ఏది ఏమైనా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మొర్ర పెడుతున్నాడు. ఆ మొర్రలకు మనం స్పందించి మనం కూడా ప్రార్థించగలిగితే మనం అడగనివి ఊహించనివి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు.
ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి అండి. హల్లెలూయా.